సువార్త దేవుని శక్తి మానవాళికి జీవం. రోమాపత్రిక 1 అధ్యాయం 16 మరియు 17 వచనాల నుండి మనం సువార్తకు సంబంధించిన కొన్ని అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుందాం. ఈ వాస్తవాలు అప్పటి సమాజ పరిస్థితులకు, మానవుల అవసరాలకు ఎంతగానో సరిపోతాయి. సువార్త స్వభావం. రక్షించే శక్తి. మొదటగా సువార్త యొక్క స్వభావం ఏమిటి? అది రక్షించే శక్తి. అప్పట్లో రోమా సామ్రాజ్యం బలమైనది, గొప్పది. వారి దగ్గర యుద్ధాలలో గెలవడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి ఎన్నో శక్తులు, వనరులు ఉన్నాయి. కాని మానవుల ఆత్మను రక్షించే శక్తి వారికి లేదు. పాపం నుండి, మరణం నుండి విడిపించే శక్తి ఎక్కడా లేదు. మానవుడు సృష్టించిన ఏ సిద్ధాంతం, ఏ మతం, ఏ తత్వశాస్త్రం కూడా ఈ పని చేయలేదు. అయితే దేవుడు ఇచ్చిన సువార్త మాత్రమే మనిషిని పాపం నుండి రక్షించి, నిత్య మరణం నుండి విడిపించి, దేవునితో సయోధ్యను కుదర్చగలదు. అందుకే దీనిని రక్షించే శక్తి అంటాం. సువార్తకు మూలం దేవుడు. రెండవది, ఈ సువార్తకు మూలం ఎవరు? ఇది మానవుడు కనిపెట్టినది కాదు. ఏ మహాజ్ఞానియో, ఏ తత్వవేత్తయో దీనిని సృష్టించలేదు. దీని మూలం దేవుడు. ఆయన ప్రేమ, ఆయన కృప, మానవుల పట్ల ఆయనకున్న అపారమైన కనికరం నుండి ఈ సువార్త వచ్చింది. దేవుడు స్వయంగా మానవులను పాపం నుండి విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపడం ద్వారా ఈ సువార్తను మనకు అందించారు. దేవుని నుండి వచ్చినది కాబట్టి ఇది పరిపూర్ణమైనది, అబద్ధం లేనిది, నిత్యమైనది. సువార్త వర్తింపు. నమ్మిన ప్రతివానికి. మూడవది, ఈ సువార్త ఎవరికి వర్తిస్తుంది? ఇది కేవలం ఒక జాతివారికి, ఒక వర్గానికి లేక కొద్దిమందికి మాత్రమే పరిమితం కాదు. ఇది నమ్మిన ప్రతివానికి వర్తిస్తుంది. అప్పటి సమాజంలో యూదులు, గ్రీకులు అనే వివక్ష ఉండేది. యూదులు తామే దేవుని ప్రజలమని, తాము మాత్రమే రక్షింపబడతామని అనుకునేవారు. కాని సువార్త ఈ సరిహద్దులను చెరిపివేసింది. ఏ జాతివారైనా, ఏ భాషవారైనా, ధనికులైనా, పేదవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారందరికీ ఈ రక్షణ వర్తిస్తుంది. ఇది దేవుని ప్రేమ ఎంత విశాలమైనదో చూపిస్తుంది. సువార్త లక్ష్యం. రక్షణ మరియు జీవం ప్రసాదించడం. నాల్గవది, సువార్త యొక్క అంతిమ లక్ష్యమేమిటి? కేవలం కొన్ని తప్పులను సరిదిద్దడం కాదు. కేవలం మంచి పనులు చేయడం నేర్పించడం కాదు. దాని లక్ష్యం రక్షణ మరియు జీవం ప్రసాదించడం. పాపం వలన మనుషులు ఆత్మీయంగా చనిపోయారు. దేవునితో వారికి సంబంధం తెగిపోయింది. సువార్త ఈ మరణం నుండి విడిపించి, దేవునితో మరలా సంబంధాన్ని నెలకొల్పి, నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ జీవం సాధ్యమవుతుంది. సువార్త ఆదేశం. ప్రకటించడం. ఐదవది, ఈ సువార్తను మనం ఏమి చేయాలి? రోమాపత్రికలోని 16-17 వచనాలు పరోక్షంగా దానిని ప్రకటించమని ఆదేశిస్తున్నాయి. పౌలు అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడుటలేదు, ఎందుకంటే అది రక్షించే శక్తి. ఈ సువార్త ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత అవసరమో మనకు తెలుసు కాబట్టి దానిని మనకు మనమే ఉంచుకోకూడదు. దానిని లోకానికి తెలియచేయాలి. అప్పట్లో రోమా సామ్రాజ్యం తమ జయాలను, తమ విజయాలను గొప్పగా చెప్పుకునేది. క్రైస్తవులు కూడా తమకు దొరికిన ఈ గొప్ప సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. సువార్తకు గౌరవస్థానం. సిగ్గుపడనవసరం లేదు. చివరగా సువార్తకు ఉన్న గౌరవస్థానం ఏమిటి? దీనిని గూర్చి మనం సిగ్గుపడనవసరం లేదు. అప్పట్లో క్రైస్తవులను అణచివేసేవారు, హింసించేవారు. సువార్తను నమ్మడమంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని భావించేవారు. కాని పౌలంటాడు, నేను సిగ్గుపడుటలేదు, ఎందుకంటే సువార్త అనేది బలహీనమైనది కాదు, అది అవమానించబడవలసినది కాదు, అది దేవుని శక్తి. ఈ లోకంలో పేరు ప్రతిష్టల కోసం, అధికారం కోసం, ధనం కోసం మనుషులు ఆరాటపడతారు. కాని దేవుని సువార్తకున్నంత గౌరవం, శక్తి దేనికీ లేదు. అందుకే మనం దాని గురించి సిగ్గుపడకుండా గర్వంగా ప్రకటించాలి. ఈ వాస్తవాలు అప్పటి సమాజానికి ఎంత అవసరమో నేటికీ అవి అంతే అవసరం. మన చుట్టూ ఉన్న ప్రజలకు, లోకానికి ఈ రక్షించే సువార్తను తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది.